కీర్తన గ్రంథము 76వ అధ్యాయం. క్షమించండి, కీర్తన 75వ కీర్తన. కీర్తన 6వ వచనం. తూర్పు నుండి ఏనును, పడమటి నుండి ఏనును, అరణ్యము నుండి ఏనును హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, దైవ తండ్రి, స్తోత్రం నాయన. గతించిన దినములన్నీ మీరు మమ్మల్ని కాచి కాపాడి రక్షించినటువంటి విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి ఆయుష్, ఆరోగ్యాన్ని బట్టి, మీరు చూపిన మీ కృపను బట్టి, మీ దయాదాక్షిణ్యమును బట్టి, మీ కరుణా కటాక్షమును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. ప్రభువా, నీకు స్తోత్రం. దేవా, మీరు చేసిన మేలుకై వందనాలు. మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించి మిమ్మల్ని తండ్రి అబ్బాని పిలుచుతూ స్తుతించి కనపరిచి ఆరాధించేటువంటి శ్రేష్టమైన ధన్యత, శ్రేష్టమైన మీ కృపావాత్సల్యత మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో కొద్దిగా మీ మాటలు మేము ధ్యానిస్తుండగా మీ మాటలు మాకందరికీ అర్థమ విధముగా మీరు బోధించారు. మీరు బోధకులకు బోధకుడు, వాక్యమై ఉన్న దేవుడు కనుక నాయన ఈ వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడు. బోధకులకు బోధకుడు యేసు ప్రభువు శ్రేష్ఠ నామమున ప్రార్థించి బోధించుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కీర్తనాకారుడు ఒక మాట ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. తూర్పు నుండి ఏనును, పడమటి నుండి ఏనును, అరణ్యము నుండి ఏనును హెచ్చు కలుగు. ఒకడు హెచ్చింపబడుతున్నాడు, ఒకడు దీవించబడుతున్నాడు, ఒకడు ఘనపరచబడుతున్నాడు, ఒకడు ఎంతగానో హెచ్చింపబడుతున్నాడు. అంటే అది తూర్పు నుండి వచ్చేది కాదు, పడమటి నుండి వచ్చేది కాదు, అరణ్యము నుండి వచ్చేది కాదు. అది ఎవరి అనంట? 7వ వచనంలో కీర్తనాకారుడు అన్నాడు, దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన మాత్రమే తీర్పు తీర్చేటువంటి వాడు. అందుకే యెషయా కుమారులైన దావీదును అభిషేకించడానికి వెళ్ళినప్పుడు దావీదు గొర్రెలు కాసుకుంటా ఉన్నారు. మిగతా 7 కుమారులు ఇంటిలో ఉన్నారు. యెషయా, నీ కొడుకులు పిలువయ్యా అంటే 7 మందిని పిలిచాడు. 7 మందిని పిలిచి 7 మందిలో పెద్దవాడిని చూసి సమూయేలు అనుకున్నాడట, ఇంత ఎత్తు, ఇంత సొగసరి, ఇంత బలాశూరుడుగా ఉన్నాడు, ఇతని కాక ఎవరిని ఏర్పాటు చేసుకుని ఉంటాడులే అని తాను అభిషేకింప లేచి నిలవబడ్డాడట. వెంటనే దేవుని వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమయ్యేలాగన్నది, సమూయేలు, మీరు మనుషులు, మీరు పైరూపమును లక్ష్య పెడతారు, నేను హృదయంతరంద్రియములను పరిశీలిస్తాను. హృదయంతరంద్రియములను బట్టి తీర్పు తీర్చి ఎవడు హెచ్చింపబడాలి, ఎవడు తగ్గించబడాలి ఆయన మాత్రమే నిర్ణయిస్తాడు. హెచ్చు కానీ ఘనత కానీ, ఒకడు హెచ్చింపబడత కానీ, ఒకడు తగ్గించబడత కానీ, ఒకడు ఘనపరచబడత కానీ, ఒకడు ఘనహీనపరచబడత కానీ మనుషుల వలన తూర్పు నుండి పడమటి నుండి వచ్చేది కాదది. అది దేవుని వలన కలిగేటువంటి మహత్కార్యం. కనుక సమూయేలు ఎప్పుడైతే యెషయా పెద్ద కుమారుని అభిషేకించడం లేచి నిలవబడ్డాడు, దేవుడు అన్నాడు, నేను హృదయమును లక్ష్య పెట్టేవాడిని, నేను మన హృదయంతర్యంలో ఉన్నటువంటి ఆ క్రియలను బట్టి నేను ఫలమిచ్చు దేవుడును. అందుకే కీర్తనాకారుడు కూడా అన్నాడు, ఏమన్నాడు? దేవుడే తీర్పు తీర్చువాడు. మనమైతే తీర్పు తీర్చలేము. ఎందుకంటే మనుష్యులు మన ముందు ఒకలాగా, వారి వ్యక్తిగత జీవితంలో మరొకలాగా ఉంటా ఉన్నారు.
సంఘ జీవితంలో ఒకలాగా, కుటుంబ జీవితంలో ఒకలాగా బ్రతుకుతూ ఉన్నారు. కనుక ఏ సేవకుడు కానీ, ఏ మనుష్యుడు కానీ తీర్పు తీర్చడం యోగ్యుడు కాదు. ఒకడు హెచ్చింపబడతా, ఒకడు గణపరచబడతా, ఒకడు దీవించబడతా దేవుని యొక్క ఇష్టమై ఉన్నది. అది ఆయన వలన కలిగేటువంటి కార్యం, అది ఆయన వలన జరిగేటువంటి కార్యం, మనుష్యులను బట్టి కానే కాదు. గనుక ఒకడు హెచ్చింపబడాలి, ఒకరిని తగ్గించాలి అంటే అది దేవుని వశమై ఉన్నది. ఎందుకు ఆయన వశమై ఉన్నదంటే దేవుడే తీర్పు తీర్చువాడు, దేవుడే న్యాయ విచారణ చేసేటువంటి వాడు, దేవుడే మానవుని యొక్క మంచి చెడులను బట్టి వారికి ఫలమిచ్చేవాడుగా ఉన్నాడనే సంగతిని మనం మర్చిపోకూడదు. 7వ వచనంలో చదవండి. ఇప్పుడు దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును, ఆయన ఒకరిని తగ్గిస్తాడు, ఆయన ఒకరిని హెచ్చిస్తాడు. ఎవరిని తగ్గిస్తాడు, ఎవరిని హెచ్చిస్తాడు అనేది ఇప్పుడు మనం ముందుకు ధ్యానం చేద్దాం. కనుక ఇప్పుడు మనకు అర్థమైంది, ఒకడు హెచ్చింపబడితే కానీ, ఒకడు తగ్గించబడితే కానీ అది ఏ దిక్కు నుండి, ఏ మూల నుండి, ఏ కిటికీ గుండా వచ్చేది కాదది. దేవుడే తీర్పు తీర్చేటువంటి వాడు. వారి హృదయంత్రియములలో ఉన్నటువంటి మంచి చెడులను బట్టి, బుద్ధిమంతత్వమును బట్టి, వారి యొక్క నీతి యథార్థతను బట్టి దేవుడు ఒకరిని హెచ్చిస్తాడు. వారి దుర్బుద్ధులను బట్టి, వారి దుర్నీతి క్రియలను బట్టి, వారి పాప క్రియలను బట్టి ఒకరిని దేవుడు తగ్గించేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎవరిని హెచ్చిస్తాడు, ఎవరిని తగ్గిస్తాడు, కొన్ని విషయాలు మనం చూసి ముందుకు వెళ్ళిపోదాం. లూకా సువార్త 14వ అధ్యాయం. భక్తుడు లూకా రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం. పదకొండవ వచనం. తన్ను తాను హెచ్చించుకొనివాడు, తను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడు. ఇప్పుడు చెప్పండి, ఎవడు హెచ్చింపబడతాడు, ఎవడు తగ్గించబడతాడు? మనల్ని మనము హెచ్చించుకుంటే మనం తగ్గించబడతాము, మనల్ని మనము తగ్గించుకుంటే దేవుని చేత మనం ఏం చేయబడతాం? హెచ్చింపబడతాం. అనేకులకు ఇప్పుడు ఈ తగ్గింపు లేదు. ఈ తగ్గింపు మనస్సు, తగ్గింపు హృదయము అనేకులలో నేను మనం చూడడం లేదు. ఎందుకంటే తాము చేసేటువంటి క్రియలను బట్టి, తాము దేవుని సన్నిధికి ఇచ్చేటువంటి కానుకలను బట్టి, తాము దేవుని సన్నిధిలో చేసేటువంటి పరిచర్యను బట్టి ఎవరిలోనూ తగ్గింపు అనేక తెలియదు. మేము ఇంత చేశాము, ఇలా జరిగించాము, అలాగ చేశాము అని తమను తాము హెచ్చించుకుంటున్నారు, కానీ తమను తాము తగ్గించుకోవడం లేదు. చూడండి, మనల్ని మనము తగ్గించుకునడం చేత మనుష్యుల వలన మనము తగ్గింపబడవచ్చేమో, కానీ దేవుని దృష్టిలో మనము హెచ్చింపబడుతూ ఉన్నాం, మనము ఘనపరచబడుతున్నాం, దేవుని దృష్టిలో మనం ఆశీర్వదింపబడుతూ ఉన్నాం. ఈ సంగతిని అనేకులు గ్రహించట్లేదు. నన్ను నేను తగ్గించుకునే కొద్దీ వాడు ఇంకా ఎక్కువ చేస్తూ ఉన్నాడు, నన్ను నేను తగ్గించుకునే కొద్దీ ఆమె ఇంకా ఎక్కువ చేస్తుంది, ఇంకా ఎక్కువ మాట్లాడుతుంది అంటూ మనుష్యులను ఉద్దేశించి మనం ఆలోచన చేస్తా ఉన్నాం. కానీ నిన్ను నువ్వు తగ్గించుకున్న చేత దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడనే సంగతి అనేకులు మర్చిపోతా ఉన్నారు. కాబట్టి ఒకరిని దేవుడు హెచ్చించాలంటే తనను తాను తగ్గించుకునే వాడై ఉండాలి. ఎవడు తనను తాను హెచ్చించుకుంటాడో వాడు దేవుని చేత ఏం చేయబడతాడు? తగ్గించుకుంటాడు. రాజుకు బెల్షస్సరు ఇశ్రాయేలు దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణముల చేత తన స్నేహితులకు, బంధువులకు విందు చేసి దేవుని మందిర ఉపకరణములలో ద్రాక్షారసమును, మద్యపానం పోసుకొని తాగుతూ సంతోషిస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక భయంకరమైనటువంటి వెలుగు కలిగి, ఆ వెలుగులో నుండి ఒక చెయ్యి వచ్చి ఒక గోడ మీద ఒక రాత రాసింది. ఆ రాత్రి మేనే టెకే. ఎందుకు రాసింది, దాని అర్థం ఏమిటి అని రాజు అనేక మంది జ్ఞానవంతులను, శకునగాండ్రులను పిలిపించాడు. ఎవరిని వల్ల కాలేదు. దానియేలును భక్తుని పిలిపించి విచారణ చేశాడు.
దేవుని చేవరేలు ఇలా రాసింది, ఒక చెయ్యి వచ్చి ఇలా రాసింది, దాని అర్థం ఏమిటో నాకు తెలియడం లేదన్నప్పుడు ఆయన చెప్పాడు, మీరు చూసినటువంటి సంగతి 6,000 రాసినటువంటి సంగతి ఏంటంటే మేనే టెకెల్ అన్నాడు. ఏంటి దాని అర్థం అంటే, దేవుడు నిన్ను తన త్రాచులో తూచగా నీవు తక్కువగా కనబడ్డావు. ఎందుకు తక్కువగా కనబడ్డాడు? దేవుని మందిర ఉపకరణముల చేత తన స్నేహితులకు, బంధువులకు విందు చేసి దేవుని ఎదుట తనను తాను హెచ్చించుకున్నాడు. ఏం చేస్తాడో చూద్దాం. ఇశ్రాయేలు దేవుడు ఏం చేయగలడు? ఆయన మందిరంలో ఉపకరణముల చేత నేను ఇలాగూ చేతులని తనను తాను హెచ్చించుకున్నందుచేత దేవుడు అతన్ని దోచగా ఏం చేయబడ్డాడు? తగ్గింపబడ్డాడు. కాబట్టి దేవుడు నీ క్రియలను, మన క్రియలను ఆయన చూస్తూ ఉన్నాడు, తీర్పు తీరుస్తూ ఉన్నాడు, న్యాయ విచారణ చేస్తూ ఉన్నాడు. అయ్యో, నేను ఎంతగా దేవుని మందిరానికి పోయినా, ఎంతగా దేవుని ఆరాధిస్తూ ఉన్నాను, ఇంతే ఉన్నాను, ఇలాగే ఉన్నాను అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ తమ హృదయమందున్నటువంటి క్రియలను ఎవడును శుద్ధి చేసుకోలేడు. ఆయనైతే హృదయాంతరింద్రియమును పరిశోధించేవాడు. నీ హృదయాంతరింద్రియంలో పుట్టుచున్న ఆలోచనను సైతము గ్రహించుచున్నటువంటి వాడే ఉన్నాడు. మరి ఆయన ఎదుట నీవు తప్పించుకోగలవా? ఒకవేళ నీ క్రియల బట్టి, నీ యొక్క పాప క్రియల్లో శాపుని ఎదుట దాచిపెట్టచ్చు, సంఘం ఎదుట దాచిపెట్టచ్చు, ఇతరుల ఎదుట, నీ సమాజం ఎదుట దాచిపెట్టచ్చు. కానీ దైవ దృష్టి నుండి ఎవడైనా దావుకొనగలవాడు ఎవడైనా ఉన్నాడా? కాబట్టి అందుకే ఆయన ఒకరిని తగ్గిస్తూ ఉన్నాడు, ఒకరిని హెచ్చిస్తూ. ఇలా చెప్పుకుంటూ పోతే దేవుని యొక్క గర్వించినటువంటి ఎందరో రాజులు ఉన్నారు. నెబుకద్నెజరు రాజు అయితే శద్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నప్పుడు, ఎవడు నీ దేవుడు? ఆ మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నిన్ను తప్పిస్తాడా అన్నాడు. యెహోవా ఎవడు అన్నాడు. వాని గర్వమును తీసివేస్తే వాడు పశువు వలె గడ్డి మేయువాడయ్యాడు. దాని గ్రంథం మీరు ఇంటికి వెళ్తారు, ధ్యానం చేయాలి. కారణం తను తాను దేవుని ఎదుట హెచ్చించుకున్నాడు. తను తాను హెచ్చించుకొని తన యొక్క విగ్రహాన్ని చేయించుకొని దేశ ప్రజలందరూ నా ఆధీనంలో, నా అధికారంలో ఉన్న ప్రజలందరూ నేను చేయించిన బంగారు ప్రతిమకు మొక్కవలసిందే అని ఆజ్ఞ తెచ్చారు. ఎంత గర్వం! సృష్టికర్త ఎదుట సృష్టమును పూజింప ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంటే దేవుని ఎదుట తను తాను ఎంతగా హెచ్చించుకున్నాడు. ఎంతగా దేవుని ఎదుట తనను తాను హెచ్చించుకున్నాడో అంతగా దేవుని చేత తగ్గించబడ్డాడు, నలుగొట్టబడ్డాడు, పశువు వలె గడ్డి మేయువాడయ్యాడు. దేవుని ఎదుట ఎవ్వడు తనను తాను హెచ్చించుకొనకూడదు. దేవుని సన్నిధిలో ఉండగా మనల్ని మనం తగ్గించుకునే వారముగా ఉండాలి. అన్ని విషయములలో మన హృదయం అంతరింద్రియములను బట్టి తగ్గించుకొని, ప్రభు సన్నిధిని బట్టి, దైవ సన్నిధిని బట్టి, ఆయన కృపను బట్టి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తున్నాడనే సంగతిని మనం మర్చిపోకూడదు. కాబట్టి దేవుడు ఒకరిని హెచ్చించాలి అంటే వాడు తనను తాను ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. దేవుడు ఒకరిని తగ్గించాలంటే వాడు హెచ్చించుకుంటే చాలు, వాడిని దేవుడు తగ్గించేస్తాడు. రెండో విషయాలు చూసి నేను ముందుకు వెళ్ళిపోతాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథం, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదరని యెహోవా ఆజ్ఞ ఇచ్చును. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలం ప్రతికూలమాయను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను.
నన్ను హెచ్చించు వారిని నేను హెచ్చిస్తాను, నన్ను తృణీకరించు వారిని నేను కూడా ఏం చేస్తా? నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందెదరు. గమనించండి. కాబట్టి ఒకడు హెచ్చింపబడాలి, దేవుని చేత హెచ్చింపబడాలి, గణపరచబడాలంటే ఏం చేయాలా? వాడు మొదట దేవుని ఘనపరిచేవాడుగా ఉండాలి, దేవుని ఘనపరిచే వారముగా ఉండాలి, అన్ని విషయములలో దేవుని ఘనపరిచే వారముగా ఉండాలి. యోబు అన్నాడు కదా, తన ఆస్తిపాస్తుల పైన, పిల్లల పైన, అన్ని పైన ఆయన అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. గణపరిచే వారముగా ఉండాలి, ఆయన హెచ్చించే వారముగా ఉండాలి. ఆయనను నీవు హెచ్చిస్తే, ఆయన నీవు గణపరిస్తే ఆయన నిన్ను గణపరుస్తాడు. ఆయన గణపరిచిన, ఆయనను హెచ్చించినటువంటి భక్తుల యొక్క జీవితాలను మీరు ఇంటికి వెళ్తారో ధ్యానం చేయండి. ఆయన ఎంతగా మనుషులు హెచ్చించారో దేవుడు వారిని కూడా అంతగా హెచ్చించాడు. అబ్రహాము జీవితాన్ని ఒకసారి పరిశీలన చేయండి. ఎంతగా హెచ్చించాడంటే తన ఒక్కగానొక కుమారుని బలి ఇమ్మని అడిగితే కూడా బలి ఇచ్చుటకు వెళ్ళిపోయాడు. ఆయన గణపరచాలి, ఆయన గణపరిస్తే నన్ను గణపరుస్తాడు. ఇచ్చిన వాడు తీసుకోడు, నాకు తెలుసు ఆ విషయం. ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడు చూడండి. ఎంతగా తన ప్రభువును గణపరచుటకు, తన దేవుని గణపరచుటకు ఎంతగా పూనుకున్నాడో. కాబట్టి ఒకడు హెచ్చింపబడాలంటే వాడు మొట్టమొదట ఎవరిని హెచ్చించాలి? దేవునిని హెచ్చించాలి, దేవుని హెచ్చించాలి. వృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం చదివినట్లయితే 2వ వృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయంలో అక్కడ యెరోబాము, అబియా అని ఇద్దరు రాజులు ఉంటారు. యెరోబాము ఇశ్రాయేలునకు రాజు, అబియా యూదా జనమునకు రాజుగా ఉంటాడు. మనకందరికి తెలుసు, వారి మధ్య జరిగిన మాటల యుద్ధం కూడా మనకు తెలుసు. అబియా అన్నాడు, యెహోవా మాకు దేవుడుగా ఉన్నాడు, ఆయనను స్తుతించేవారు స్తుతిస్తూ ఉన్నారు, ఆయన ఘనపరిచేవారు ఘనపరుస్తున్నారు, ఆయన ఆరాధించేవారు ఆరాధిస్తూ ఉన్నారు, దేవుని మందిరంలో జరగవలసిన క్రమమంతని చెప్పున మేము జరిగిస్తున్నాం, అలా మీరు జరిగించట్లేదు అని ఇశ్రాయేలు వారితో మాట్లాడుతూ అబియా రాజు అన్నాడు. గమనించండి, యూదా వారు యెహోవాను గణపరుస్తున్నారు, తమ దేవుని స్తుతిస్తూ ఉన్నారు, తమ దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, తమ దేవుని పూజిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు వారైతే తమ దేవుని విడిచిపెట్టి అన్య దేవతల వైపు వారు వెళ్ళిపోయారు. వీరిద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగినప్పుడు అబియా అనుభవం లేని వాడు, యెరోబాము దాదాపు 18 సంవత్సరాల అనుభవం అయినటువంటి వాడు. యెరోబాము సైన్యం 8 లక్షల సైన్యం ఉంది, అబియాకు కేవలం 4 లక్షల సైన్యం ఉంది. దేవుని మీరు ఘనపరిచేవారుగా ఉన్నారు, దేవుని మీరు హెచ్చించేవారుగా ఉన్నారు, వీరి దేవునికి జరగవలసినటువంటి క్రమమంతా చొప్పున జరిగిస్తా ఉన్నారు. అందుచేత యూదా ప్రజలు హెచ్చింపబడ్డారు, ఇశ్రాయేలు జనము తగ్గించబడ్డారు. కనుక మనము కూడా మన దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుంటే ఆయన మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు, ఆయన మనల్ని ఘనపరిచేవాడుగా ఉంటాడు. కాబట్టి దేవుని ప్రజలు తమ్మును తాము ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలి, దేవుని ఘనపరిచేవారుగా ఉండాలి. అన్ని విషయములలో దేవుని ఘనపరిచి, దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి పూజించేవారుగా ఉండాలి. ఏ విధంగా దేవుని ఘనపరచవచ్చని 3 విషయాలు చెప్పి ఇందులోనే నేను ముందుకు వెళ్ళిపోతాను. మొట్టమొదటిది కీర్తన 29వ అధ్యాయం 92వ కీర్తన. గమనించండి, 92వ కీర్తన. ఒక
1 నుండి 4 వచనాలు. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలములతోను గంభీర ధ్వనిగల సితారతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. ఎట్లా, ఎందుకు సంతోషపరుస్తాడంట? నీవు ఆయన్ని ఎంతగా హెచ్చిస్తే, నీవు ఆయన ఎంతగా ఘనపరిస్తే. దావీదు కీర్తనాకారుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడి నామమును స్తుతించడం మంచిది. ఉదయమున నీ కృపను, రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనుల సితారతోను ప్రచురించుట మంచిది. ఎందుకంటే నీవు నన్ను సంతోషింపచేయగలవు. కాబట్టి ఆయన స్తుతించుట, ఆయన ఆరాధించుట, ఆయన ఘనపరచుట దేవుని పిల్లలకు ఎంతైనా ఘనత, ఎంతైనా ఆశీర్వాదకరం, ఎంతైనా మేలు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, ఆయన ఎలా ఘనపరచవచ్చని రెండవ విషయాన్ని చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. కీర్తన 95వ కీర్తన 95వ కీర్తన 7-8 వచనాలు. రండి నమస్కారము చేసి సాగిలపడదము, మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మీరు ఆయన మాట అంగీకరించడం వలన ఎంతో మేలు మనకి. కాబట్టి దేవుని గణపరచాలంటే ఆయన సన్నిధిలో ఆయన్ని స్తుతించి ఆరాధించే వారముగా ఉండాలి. రెండవది, ఆయన మాట. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం చెప్పుకోవడానికి చాలా సులువుగా కనబడుతుంది, కానీ మాట వినుట అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. మన పిల్లల విషయంలో కూడా ఈ విషయాన్ని బట్టి మనం బాధపడుతూ ఉంటాం. అంటూ ఉంటాము, వాడు నా మాట వినడయ్యా, ఆ పాప నా మాట వినదయ్యా అని చెప్తూ ఉంటాం. మాట వినకపోవటం వలన వారు అనుభవిస్తున్న శ్రమ, వారు పడుతున్న బాధ మనం కళ్ళారా చూస్తూ ఉంటాం. మనం మాత్రం దేవుని మాట వినం. మీ పిల్లలైనా మనమైనా దేవుని మాట వినటం మనకు ఎంతో మేలమ్మా, ఎంతో మేలు. ఆయన ఎలా ఘనపరచగలమంటే ఆయన మాట వినుటను బట్టి ఘనపరచగలం. ఒకసారి మెరీబా అనే ప్రాంతంలో నీళ్లు లేవని మోషే దగ్గరకు వచ్చి గొలిగారు. ఇశ్రాయేలులు సలిగుతున్నారు. అన్నారు, నీళ్లు లేకుండా చంపడానికి దొరికొస్తావా ఈ అరణ్యానికి అన్నారు. మోషే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఏంటయ్యా, నీళ్లు లేవని వీళ్ళు నన్ను కొట్టేటట్టున్నారని ఆయన సన్నిధికి వెళ్ళి మొరపెడితే ఆయన అన్నాడు, మోషే నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు అన్నాడు. ఏమన్నాడు? మాట్లాడండి. మోషే తన కర్ర చేత పట్టుకొని ఇశ్రాయేలు జనమంతటిని పోగు చేసి ఇశ్రాయేలు వారితో కోపంగా ఇలా అన్నాడు, ద్రోహులారా, ఈ బండ నుండి నీళ్లు రప్పించవలనా నీకు అని ఇశ్రాయేలు మీద ఉన్న కోపంతో దేవుడు ఏమన్నాడు? మాట్లాడమన్నాడు. మోషే ఏం చేశాడంటే తన చేతి కర్ర తీసి బండను కొట్టాడు. దేవుడు అన్నాడు, నీవు నా పరిశుద్ధతను ఘనపరచలేదు, నా పరిశుద్ధతను నీవు సన్మానించలేదు, నా మాట వినలేదు కనుక నీవు నన్ను ఘనపరచలేదు. కాబట్టి నేను ఇశ్రాయేలుకు వాగ్దానం చేసిన దేశంలో నీవు చూస్తావు కానీ ప్రవేశించలేవు అన్నాడు మోషే. ఏం చేశాడమ్మా? మాట మీరాడంతే, మాట వినలేదు. మాట మీరినందు చేత మోషేతో దేవుడు అన్నాడు, నీవు ఆ పట్టణాన్ని కళ్ళతో చూస్తావు కానీ నీవు ఆ పట్టణంలో ప్రవేశించలేదు. జాగ్రత్త, మనము కూడా మన దేవుని గణపరుస్తున్నాము, ఎంతగానో హెచ్చిస్తున్నాము. నేను ఇంతగా ప్రతి ఆదివారము ప్రతి దినము ప్రార్థన చేస్తున్నాను, మొదలుపెడుతున్నాను.
నీకు ఎట్లా కనపరచాలి అని అడిగేవారు కూడా లేకపోలేదు. ఎట్లా కనపరచాలంటే ఆయన మాట వినుటను బట్టి కనపరచాలి. ఆయన స్తుతించి ఆరాధించడం బట్టి ఆయన కనపరచాలి. ఆయన మాట వినుటను బట్టి ఆయన గణపరిచే వారముగా మనం ఉంటాం. ఆయన మాట వినాలి. మాటకు లోబడితే చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆయన మాట వినుట చేత ఎన్నో అద్భుత కార్యములను మనము కూడా చూడవచ్చు. మూడవది అతి ప్రాముఖ్యమైనది కానీ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఎట్లా గణపరచంట? ఆయన స్తుతించి ఆరాధించడం వలన ఆయన గణపరచవచ్చు. రెండవది ఆయన మాట వినుట ద్వారా ఆయన గణపరచవచ్చు. మూడవది ఏం చేయాలట? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును అర్పించి నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను గణపరచు. దేవుని గణపరిచేవారు ఇలా గణపరచాలి. ఆది సంఘం ఏం చేసిందో మనకు అందరికీ తెలుసు. ఆది సంఘము తమ స్థిర చర ఆస్తులను అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి, దేవుడు ఇప్పుడు వాటిని అడగడం లేదు మిమ్మల్ని. దేవుడు ఏమంటున్నాడంటే మీ ప్రథమ ఫలం మీ కష్టార్జితములో భాగం దేవునికి అర్పించి ఆయన్ను గణపరచవలనని ఆయన కోరుకుంటున్నాడు. మన ప్రథమ ఫలములను దేవునికి అర్పించడం ద్వారా ఆయన మన ద్వారా గణపరచబడేవాడుగా ఉన్నాడు. నీవు అలాగు గణపరచట చేత నీవు అలాగు నీ దేవుని గణపరచటం వలన నీవు దేవుని చేత ఏం చేయబడతావు? గణపరచబడతావు. నీవు దేవుని చేత హెచ్చింపబడతావు. దేవుని చేత నీవు సంతోషింపబడతావు. కాబట్టి దేవుని పిల్లలు మనము రెండు విషయాల ద్వారా దేవుని ఎదుట హెచ్చింపు ఘనతను మనం పొందవచ్చు. ఒకటి, దేవుని ఎదుట మనల్ని మనము తగ్గించుకోవడం ద్వారా దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు. రెండవదిగా, ఆయన గణపరచడం ద్వారా మనము గణపరచబడతాం. ఆయన ఎలాగో గణపరచవచ్చు అంటే ఆయనను స్తుతించి ఆరాధించడం ద్వారా గణపరచవచ్చు. రెండవదిగా, ఆయన మాట వినడం వలన ఆయన గణపరచవచ్చు. మూడవదిగా, మన ప్రథమ ఫలములను మన కానుకల మన అర్పణలను అర్పించి మన ప్రభువును మనము గణపరచవచ్చు. అలాగూ గణపరచడం చేత నాకేంటయ్యా అంటే, కీర్తనాకారుడు అన్నాడు కదా, నిన్ను గణపరచడం వలన నీవు నన్ను సంతోషక్రియలు నువ్వు నా ఎడలా జరిగించుచూ ఉన్నావు అన్నాడు. కాబట్టి నీ ప్రభువు నిన్ను హెచ్చించాలి, నీ ప్రభువు నిన్ను గణపరచాలంటే నీ ప్రభువును గణపరిచేవాడుగా, నీ ప్రభువును హెచ్చించేవాడుగా, నీ ప్రభువును అన్ని విషయాలలో ఆరాధించి పూజించేవాడుగా ఉండాలి. రెండవదిగా, మనల్ని మనము ఎల్లప్పుడూ తగ్గించుకుంటూ ఆయన సన్నిధిని హెచ్చిస్తూ ఆయన కృపను హెచ్చిస్తూ ఆయన సన్నిధిలో ముందుకు సాగిపోతే ఆయన మనల్ని హెచ్చించేవాడై ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు మన నిమిత్తమై దీవించును గాక. ఆమేన్.